జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి జాగ్రత్త పంచకం నుండి 2వ శ్లోకాన్ని తీసుకుందాము. దాని యొక్క అంతరార్థం, తాత్పర్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఏమని చెప్తున్నారంటే, ఆశయభజ్యతే జంతు కర్మణా బహుచింతయు ఆయుక్షీణం నా జానాంతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వారు మనకి చెప్తున్నారు. మరి దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే, మానవులమైన మనం జంతువుల వలె ఆశలకు కర్మలకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాన్ని గడిపేస్తున్నాము. ఆయుర్దాయం కరిగిపోతోంది అని మనము గమనించడం లేదు. కాబట్టి ఓ మానవులారా జాగ్రత్త అని వారు మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. అంతటి గొప్పవారు మనకు ఇటువంటి సందేశాలను ఇస్తున్నారు అంటే మనము వాటిని ఊరికే అలా విని వదిలివేయడం కాదు. వాటి యొక్క లోతైన అంతరార్థాన్ని మనము తెలుసుకోవాలి. మరి అప్పుడు తెలుసుకుంటేనే మనము జీవితంలో దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోగలుగుతాం. మరి వారు ఎప్పుడో ఎన్నో యుగాల క్రితము మనకు అందించిన సందేశాలను మనము ఇంకా ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నాము అంటే దానికి అర్థం ఏమిటి? వారు సత్యాన్ని గురించి మనకు బోధిస్తున్నారు. కాబట్టి అవి మనం ఇప్పటికి కూడా మనము చెప్పుకోగలుగుతున్నాము, వింటున్నాము. అందుకే మరి మనము ఈ సందేశాల యొక్క అంతరార్థము తెలుసుకోవాలి అంటే మనము బుద్ధిని వికసింపచేసుకోవాలి. మరి ఈ బుద్ధి అనేది ఎలా వికసిస్తుంది అంటే, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయడం వల్ల మనకి ఈ బుద్ధి అనేది వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఇక్కడ బుద్ధిని వికసిస్తుంది అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఉదాహరణగా ఒక పువ్వు మొగ్గను చూడండి, చూస్తే అది అంత ఆకర్షణీయంగా ఉండదు, అందంగా ఉండదు. మనము అంతగా దాని వైపు చూడము. అదే పువ్వు వికసించింది అనుకోండి, దాని యొక్క సువాసన మొత్తము వ్యాపిస్తుంది. అలాగే దాని యొక్క అందం కూడా తన వైపుకు ఆకర్షించుకునేలాగా ఉంటుంది. అందరము కూడా దాని వైపు చూస్తాం. కాబట్టి మనము కూడా బుద్ధిని వికసింపచేసుకోవాలి. అలా వికసింపచేసుకుంటేనే జ్ఞానం అనేది ఉదయిస్తుంది. కాబట్టి అప్పుడు మన మాటలకు అందరూ కూడా ఆకర్షితులవుతారు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే మరి జ్ఞానాన్ని ఎందుకు ఉదయిస్తుంది అంటారు అంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్తాము. సూర్యుడు ఉదయించడం వల్ల ఏమవుతుంది? అందరికీ ప్రకాశాన్ని అందిస్తున్నారు, అంటే అందరికీ వెలుగునిస్తున్నారు. అలాగే మనము కూడా జ్ఞానాన్ని ఉదయించుకోవాలి. అప్పుడే అందరూ కూడా దుఃఖం నుండి, అంటే చీకటి నుండి వెలుగులోకి వస్తారు. మనము కూడా దుఃఖంలో నుండి వెలుగులోకి వస్తాము అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకని బుద్ధిని వికసింపచేసుకోవాలి, జ్ఞానాన్ని ఉదయించుకోవాలి అని చెప్తారు. మరి ఇలా మనము గురువులను చూసినట్టయితే మన గురువుగారు రాఘవరావు సార్ గారు ఎప్పుడు ఇదే చెప్తారు, బుద్ధిని వికసింపచేసుకోండి అని. మరి మనము ఇటువంటి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ గురువులు, యోగులు అందించినటువంటి సందేశాలను మనము విని వాటి యొక్క అంతరార్థాలను తెలుసుకోవాలి. అప్పుడే మన బుద్ధి అనేది వికసిస్తుంది. ఊరికి చాలామంది గుళ్ళలో విష్ణు సహస్రనామం అని, లలితా సహస్రనామం అని, భగవద్గీత పారాయణమని ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వారు ఎవరికి కూడా వాటి యొక్క అంతరార్థం తెలియదు. ఊరికనే అలా చదువుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన జ్ఞానం అయితే ఉదయించదు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము వాటి యొక్క లోతుల్లోకి వెళ్ళి వాటి యొక్క అంతరార్థాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి అంతరార్థం ఏమిటి ఇక్కడ అంటే, మానవులు ఎప్పుడూ ఏదో ఒక ఆశకు లోనై
అంటే ఒక ఇల్లు కావాలని, ఇల్లు ఉన్నవారు ఒక బంగ్లా కావాలని, లేదా ఒక విల్లా కావాలని, ఒక వాహనం, ఒక సైకిల్ కావచ్చు, ఒక బండి కావచ్చు ఉన్నవారు కారు కావాలని, ఒక కారు ఉన్నవారు ఇంకొక కారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కార్లు కావాలని, ఇలా రకరకాలుగా అందరికంటే గొప్పవారం అనిపించుకోవాలి అని ఇలా నానా రకాలుగా ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు సంపాదన కోసం, కుటుంబ పోషణ కోసం, కుటుంబంలోని వారి సుఖాల కోసం, అలాగే వీరి సుఖాల కోసము కూడా, ఈ శరీర సుఖాల కోసము, తర్వాత పంచభక్ష పరమాన్నాలు కావాలనే రుచి కోసం, అంటే జిహ్వ చాపల్యం కోసం కూడా నానా కష్టాలు పడుతూ సమయాన్ని అంతా వాటి కోసమే వెచ్చిస్తున్నారు, దానికోసమే జీవితం అంతా గడిపేస్తున్నారు. కానీ దీనివల్ల మనతో కూడా, వీటి నుండి మనతో కూడా వచ్చేది ఏమీ లేదు అని ఎవరు కూడా గ్రహించడం లేదు. దీనికోసమే మనము జీవితాన్నంతా వెచ్చిస్తూ పోతే ఆయుర్దాయం కరిగిపోతుంది అని కూడా ఎవరు గ్రహించడం లేదు అని ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నారు శంకరాచార్యులు వారు. మరి మనము ఇలా కాకుండా ఎంతో శ్రద్ధతో, తపనతో ఉన్న సమయాన్ని, అంటే ఈ శరీరం మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చక్కగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మనస్సును శుద్ధి చేసుకుంటూ బుద్ధిని వికసింప చేసుకుంటూ జ్ఞానాన్ని ఉదయించుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన ఆత్మకు లాభం కలుగుతుంది, ఆత్మకు ఉన్నతి కలుగుతుంది. కాబట్టి మనము ఆత్మకు లాభించే పనులు, ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే పనులు మాత్రమే మనము చేయాలి. శరీరానికి అవసరమే, ఎంత అవసరమో అంత మాత్రమే మనము శరీరాన్ని అవసరాలు తీర్చుకుంటూ మిగిలిన సమయాన్ని ఆత్మకు లాభించే పనులు చేయాలి అని ఇక్కడ గురువుగారు పత్రిజీ వారు కూడా మనకు, అలాగే రాఘవరావు సార్ కూడా మనకు ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. మరి మనము వీటన్నిటినీ కూడా విని ఆచరణలో పెట్టుకుంటేనే మన ఆత్మకు లాభం కలుగుతుంది. మరి షిరిడి సాయిబాబా వారు కూడా మనకు ఇదే చెప్పడం జరిగింది. ఉన్న వనరులను, సంపదలను మన కోసము మనము ఉపయోగించుకుంటూ మిగిలిన వనరులను, అంటే ధనాన్ని కావచ్చు, సమయాన్ని కావచ్చు, వాక్కును కావచ్చు, ఏదైనా సరే లోక కళ్యాణానికి ఉపయోగించాలి అని షిరిడి బాబా వారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా ఇదే చెప్తారండి. యోగులు కానీ, సద్గురువులు కానీ, ఎవరైనా సరే గొప్పవారు, మహాత్ములు అందరూ కూడా ఒక్కటే చెప్తారు, సత్యాన్నే బోధిస్తారు, సత్య మార్గంలోనే పయనించమని చెప్తూ ఉంటారు. మన అవసరాలు తీర్చుకుంటూ, అంటే పరిమితంగా ఎంత అవసరమో అంత మాత్రమే, అధికంగా అంటే సుఖాలకు, భోగాలకు లోను కాకుండా ఈ శరీరం నిలబడటానికి, కుటుంబ పోషణకు ఎంత అవసరమో అంత మాత్రమే మనము కష్టపడుతూ మిగిలిన సమయాన్ని మన ఆత్మకు, అంటే మనకు మాత్రమే, అంటే నీకు మాత్రమే ఉపయోగపడే పనులు చేసుకోండి అని చెప్తున్నారు. మనము రోజు కూడా కష్టపడేవి, సంపాదించుకునేవి ఏవి కూడా మనతో రావు అని మనము ఇక్కడ గ్రహించవలసి ఉంది. ఉదాహరణగా చూడండి, మనకు పుట్టినరోజు వచ్చింది అంటే 30 నుండి 31లోకి వస్తున్నాము అంటే కనుక మనము ఎంతో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. ఏదో సాధించేసాము అని ఎంతో సెలబ్రేషన్స్, వేడుకలు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఒక దీపావళి వచ్చిందంటే కూడా ఎన్నో డబ్బులు, వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక న్యూ ఇయర్ వచ్చిందంటే కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు, ఎంతో డబ్బును వృధా చేస్తున్నారు. అలాగే దీపావళి వచ్చినప్పుడు, పుట్టినరోజు వేడుకలని, అలాగే పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఆ డెకరేషన్కి ఎంతో డబ్బును, ఆ వేదికను అలంకరించడానికి కూడా ఎంతో డబ్బును వృధా చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఖర్చు పెడుతున్నారు అనేసి లేని వాళ్ళు కూడా అప్పులు చేసి మరీ ఆడంబరాలకు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతసేపు ఉంటుంది? కాసేపు మాత్రమే. అలా పెళ్ళి, అలా మండపంలోంచి మనం వెళ్ళిపోగానే అవన్నీ పీకి పక్కన పడేస్తున్నారు.
ఇవన్నీ అశాశ్వతమైనవి. వీటి కోసం డబ్బును సమయాన్ని కూడా ఖర్చు పెట్టి వృధా చేస్తున్నాం. కానీ ఈ సమయాన్ని కూడా మనము వృధా చేస్తున్నామంటే మన ఆయుష్లో ఆ సమయం అంతా కరిగిపోయింది అని మనము ఇక్కడ గ్రహించాలి. ఈ పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నారు కరెక్టే, మరి దాని ద్వారా 1 సంవత్సరం మనకి ఆయుక్షీణం కలిగింది అన్న విషయాన్ని మాత్రము ఎవరు గ్రహించడం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు మనము ఏమి సంపాదించుకున్నాం, మన ఆత్మ కోసం మనం ఏమి సంపాదించుకున్నాం అని ఎవరు ఆలోచించటం లేదు. మరి ఎంత సమయాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాము, ఎంత నష్టపోయాము, ఎంత దుర్వినియోగం చేస్తున్నాము ఈ వేడుకల వల్ల అనేది కూడా మనము ఎవరము చాలామంది గుర్తించడం లేదు. కాబట్టి ఈ 1 సెకను కూడా వృధాగా గడిచిపోయినా కూడా తిరిగి రాదు. ప్రతి ఒక్కరము కూడా ఇన్ని శ్వాసలు అని తీసుకొని మనము ఈ భూమి మీదకు వచ్చాము. ఆ శ్వాసలు ముగిసిపోతే 1 అరగడియ కూడా మనము ఈ భూమి మీద ఉండము. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు లాభించే విధంగా ఏమి ఉపయోగించుకుంటున్నామో సమయాన్ని, మనం ఎంత లాభం కలిగేవి మూట కట్టుకుంటున్నాము, ఎటువంటి సంపదను మనము సంపాదించుకుంటున్నాము అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి మిత్రులారా. కాబట్టి మనము ఉన్న సమయాన్ని, ఉన్న జీవితాన్ని సుఖాలకు భోగాలకు ఉపయోగించుకోవడమే కాదు, మన ఆత్మకు ఉపయోగపడే వాటిని మనము సంపాదించుకోవాలి అని ఇక్కడ మనకు ఆది శంకరాచార్యులు హెచ్చరించడం జరిగింది. నిన్న కూడా మనం ఒక శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనం, ఇల్లు ఏది కూడా మనతో రాదు అని వారు పదే పదే హెచ్చరించి జాగ్రత్త అని మనల్ని హెచ్చరించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం అందరము కూడా ఆత్మకు ఉపయోగపడే జ్ఞానాన్ని సంపాదించుకుందాము. శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేసుకుందాము. మరి మన భవిష్యత్తును అందంగా మలుచుకుందాం. ఇప్పుడు జీవించే భవిష్యత్తే కాదు, మరలా మనము జన్మ తీసుకునే భవిష్యత్తును కూడా మనము చక్కగా ఎంచుకోగలుగుతాము. కాబట్టి మిత్రులారా, మనం ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి సందేశాలను విని వాటి యొక్క అంతరార్థాలను తెలుసుకొని మనము అర్థం చేసుకొని, అంటే అవగాహన చేసుకొని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడే మన జీవితాలు బాగుంటాయి. దుఃఖం నుండి బయటపడి మనం జ్ఞానవంతులుగా ఎదుగుతాము. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని, నాకు ఈ జ్ఞానాన్ని రాఘవరావు సార్ గారు అందించారు. వారికి నా పాదాభివందనాలు. మరి మీ అందరికీ కూడా నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మీ అందరికీ కూడా పంచాలని ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.